హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే సిలికాన్ మ్యాట్. దేనికి యూస్ చేస్తామంటే బేకింగ్ చేసుకోవడానికి అండ్ చపాతీ రోల్ చేసుకోవడానికి ఈ మ్యాట్ని యూస్ చేస్తాము. యాక్చువల్లీ ప్రతి ప్రోడక్ట్ని నేను ఒక 3 months 6 months మినిమం నేను యూస్ చేసి నాకు మళ్ళీ ఇంకొకసారి నేను ఆ ప్రోడక్ట్ కొనాలా అనుకున్నప్పుడు మాత్రమే రివ్యూ ఇస్తాను. కానీ ఈ ప్రోడక్ట్ గురించి మాత్రం వాడక ముందే రివ్యూ ఇస్తున్నాను. రీజన్ ఏంటంటే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, రిటర్న్ పెట్టేశాను. సో దీని గురించి రివ్యూ ఇస్తే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకుంటారు కదా అనేసి ముందే రివ్యూ ఇస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ గురించి ప్లస్ పాయింట్స్కి వస్తే ఇవి ఉంది చూస్తున్నారా అండి, ఇవి మార్కింగ్స్ పోవండి. అది నేను బాగా గట్టిగా గీరుతున్నాను కూడా, కానీ ఈ మార్కింగ్స్ అయితే పోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మార్కింగ్స్ బాగా లోపలికి ఉండడం వల్ల మనం ఏదైనా రోల్ చేసుకున్నా కూడా దానికి ఏం అంటుకోదు. సో అదైతే నేను చెప్పగలను. ఆ ఒక్కటి మాత్రమే నాకు నచ్చింది. ఇంకా రిమైనింగ్ వాటికి వస్తే నేను ఇది రిటర్న్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇది చాలా తిన్నుగా ఉంది. నేను మ్యాట్ అంటే ఇంకొంచెం థిక్గా అన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ ఇది చాలా థిన్గా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీనిపైనంతా మట్టి ఈజీగా అంటుకుంటుందండి. నాకు మీకు దగ్గర చూపిస్తాను చూడండి, ఇదంతా మట్టే ఈజీగా అంటుకుంటుంది. అండ్ నేను ఇది రివర్స్ ఇది యాక్చువల్గా ఇది పైన యూజ్ చేసుకున్నాను. మనం క్లీన్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు కదా అంటారు. మనం క్లీన్ చేసినా కూడా ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, అంత ఈజీగా పోవటం లేదు. వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇంకొంచెం అంటుకుంటుందేమో అనేసి నాకు ఖచ్చితంగా అంటుకుంటుంది, డౌటే లేదు. ఇంకా మీరు ఏదన్నా పిండి వేసి దాన్ని రోలింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఇంకా బాగా ఎక్కువ చపాతీకి అంతా అంటుకుంటుంది. సో నాకు నచ్చలేదు ఇది. మనం తినే ఫుడ్ కదండి, మన ఫుడ్లోకి ఏది పోకూడదనేసి మనం ఎంతో క్లీన్ చేసుకుంటాము. బట్ ఈ మ్యాట్ ద్వారా ఇంకొంచెం డర్టీగా అవుతుందనేసి అనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఇది ఫుడ్ కోసం తీసుకోలేదు, వేరే పర్పస్ కోసం తీసుకున్నా. ఆ పర్పస్ కూడా ఇలాగ ఈ విధంగా అంతా డస్ట్ అంతా ఉండి అంటుకుంటూ ఉంటే యూస్ చేసుకునేదానికి పనికిరాదు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చలేదు. ఒకటి తిన్నుగా ఉంది, సెకండ్ థింగ్ వచ్చేసి దీనిపైన దుమ్మంతా ఈజీగా అంటుకుంటుంది. వాష్ చేసినామంటే ఇంకొంచెం అంటుకుంటుంది ఖచ్చితంగా, డౌట్ లేదు. సో ఇది ఈ ప్రోడక్ట్ గురించి నా రివ్యూ. నాకైతే నచ్చలేదు. నేను దేంట్లో తీసుకున్నానో ఆ వెబ్సైట్ లింక్ అమెజాన్లోనే తీసుకున్నాను, పర్చేస్ చేశాను. కాకపోతే ఏ కంపెనీ వాళ్ళది తీసుకున్నాను అనేది మీకు లింక్ నేను కింద ఇస్తాను. కొనుక్కోమని చెప్పడానికి కాదు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, బట్ నేనైతే కొనుక్కోవద్దు అని చెప్పడానికి నేను ఆ లింక్ ఇస్తున్నాను. సో ఇది ఈ ప్రోడక్ట్ రివ్యూ. సో థ్యాంక్ యూ అండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఫిల్ విత్ ఫిజిక్స్ అనే ఛానల్కి లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ.